శివాయ గురువే నమః. శ్రీ గురుభ్యో నమః. ఈరోజు పంచాంగము మే 19వ తేదీ 2024 క్రోధినామ సంవత్సరము, ఉత్తరాయణము, వసంత ఋతువు, వైశాఖ మాసము, శుద్ధ ఏకాదశి, ఆదివారము మధ్యాహ్నం 1:08 వరకు. ఈరోజు హస్త నక్షత్రం రాత్రి 2:49 వరకు. రాహుకాలము సాయంత్రం 4:30 నుండి 6 గంటల వరకు. గుళికా కాలము మధ్యాహ్నం 3 గంటల నుండి 4:30 వరకు. యమగండ కాలము మధ్యాహ్నం 12 గంటల నుండి 1:30 వరకు. వర్జము ఉదయం 9:31 నుండి 11:17 వరకు. దుర్ముహూర్తము సాయంత్రం 4:40 నుండి 5:32 వరకు. అమృత గడియలు రాత్రి 8:10 నుండి 9:56 వరకు. విశేషంగా ఈరోజు ఆదివారం, మహాపర్వదినం అంటే వైశాఖ మాసంలో వచ్చేటువంటి ఆదివారం కాబట్టి ఆ స్వామివారికి ప్రీతికరంగా, సూర్యనారాయణమూర్తికి ప్రీతికరంగా జిల్లేడు ఆకులు సేకరించి విశేషంగా ఆ స్వామివారికి ప్రీతిగా గోధుమ నూక, బెల్లము కలిపిన చేసినటువంటి ప్రసాదం ఏదైతే ఉందో అది తయారు చేసి ఒక డొప్పలో స్వామివారికి, అంటే మోదుగాకులతో చేసిందైనా ఉండొచ్చు, లేదా ఏదైనా డొప్పని తీసుకొచ్చి దాంట్లో పెట్టి విశేషంగా ఆ స్వామివారికి సమర్పించి గత కొద్ది రోజులుగా దీర్ఘకాలికంగా బాధపడుతున్నటువంటి రోగాలు కానీ లేదా సమస్యలు కానీ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నివృత్తి చేయాలని చెప్పి ఆ సూర్యనారాయణమూర్తిని ఆరాధిస్తూ వారికి ఆదిత్య హృదయ పారాయణం ఏదైతే ఉందో అది చేసినట్లయితే ఆరోగ్యపరమైన సమస్యలు ఏవైతే ఉన్నాయో తొలగిపోతాయి. అలాగే విశేషంగా ఎరుపు రంగు వస్త్రము, గోధుమలు లేదా గోధుమ పిండి ఇవి మీ దగ్గరలో ఉన్న దేవాలయంలో బ్రాహ్మడికి సమర్పించవచ్చు. దానం చేసినట్లయితే కొన్ని రుగ్మతలు తొలగిపోయేటువంటి అవకాశం కనబడుతుంది. అలాగే మీ దగ్గరలో ఉన్న శివాలయంలో మామిడి పండు రసంతో స్వామివారికి అభిషేకం ఎప్పుడైతే జరిపిస్తారో దీర్ఘకాలిక రోగాలు, అంటే మామిడి పండు సూతఫల రసేన దీర్ఘ వ్యాధి నాశయ అని శాస్త్రం చెప్తూ ఉంది. కాబట్టి దీర్ఘకాలికంగా ఉన్నటువంటి రోగాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ తొలగిపోయి మంచి ఫలితాన్ని ఇచ్చేటువంటి అవకాశం మనకు ఆ మామిడి పండు రసంతో కలుగుతుంది. కాబట్టి ఈరోజు విశేషంగా ఆ స్వామివారి ఆరాధన చేసినట్లయితే సత్ఫలితాలు పొందుతారు. అలాగే రుణ బాధలు ఉన్నవాళ్ళు ఎవరైతే ఉన్నారో ముఖ్యంగా వారు ఎరుపు రంగు ఒత్తులతోటి ఆ సూర్యనారాయణమూర్తి దగ్గర విశేషంగా 6 ఒత్తులతోటి దీపారాధన వెలిగించి, ఆవు నెయ్యితోటి దీపారాధన వెలిగించి ఆ సూర్యనారాయణమూర్తిని ఆరాధన చేసినట్లయితే రుణ బాధలు ఏవైతే ఉన్నాయో అవి కూడా తొలగిపోయేటువంటి సూచన కనబడుతూ ఉంది. కాబట్టి చక్కగా ఆ స్వామివారిని ఆరాధన చేసి సత్ఫలితాలు పొందుతారని ఆశిస్తూ ఉన్నాం. శుభం భూయాత్.